హలో అండి. ఈ వీడియోలో C20 రెగ్యులేషన్ డిప్లొమా 4th సెమ్ కంప్యూటర్స్ వాళ్ళకి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. సబ్జెక్ట్ కోడ్ వచ్చి CM403. ఓకే, మొత్తం 5 యూనిట్స్ కదా. ఆ 5 యూనిట్స్ అలానే ఆ 5 యూనిట్స్కి వెయిటేజ్ ఎలా ఉంది అని చూద్దామండి. ఫస్ట్ యూనిట్ వచ్చి కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఓకే, కంప్యూటర్ ఆర్గనైజేషన్ వెయిటేజ్ 14 మార్క్స్. 14 మార్క్స్ అంటే 2 షార్ట్స్ ఒక 8 మార్క్స్ ఎస్సే. ఓకే, 2 షార్ట్స్ ఒక 8 మార్క్స్ ఎస్సే. షార్ట్ వచ్చి 3 మార్క్స్ కదా, 2 షార్ట్స్ అంటున్నాం అంటే 6 మార్క్స్ ప్లస్ అలానే 8 మార్క్స్, మొత్తం 14 మార్క్స్. సెకండ్ యూనిట్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఈ యూనిట్ నుంచి కూడా 14 మార్క్స్ అంటే 2 షార్ట్స్ 1 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఎస్సే అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ మెమరీ ఆర్గనైజేషన్ నుంచి కూడా 14 మార్క్సే, 2 షార్ట్స్ 1 8 మార్క్స్ ఎస్సే. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ని ఐఓ ఆర్గనైజేషన్ వెయిటేజ్ కూడా 14 మార్క్సేనండి. అంటే 2 షార్ట్స్ను ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అంటే ఎస్ఏ అనమాట, 8 మార్క్స్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేప్పటికి ఫండమెంటల్స్ ఆఫ్ 8086 అండ్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్, వెయిటేజ్ 14 మార్క్స్ అంటే 2 షార్ట్స్ 1 ఎస్ఏసి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే అన్ని యూనిట్ కూడా వెయిటేజ్ ఎంత ఇచ్చాడు, 14 మార్క్స్ ఇచ్చాడు. 14 మార్క్స్ అంటే 2 షార్ట్స్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్, అన్నీ ఈక్వల్ వెయిటేజే. బట్ మనకి పార్ట్ సి వచ్చేప్పటికి 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది కదా. ఆ 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఎగ్జాక్ట్గా ఈ యూనిట్ నుంచే వస్తుంది అని చెప్పట్లేదండి. ఈ సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్ నుంచి కానీ, థర్డ్ యూనిట్ నుంచి కానీ, ఫిఫ్త్ యూనిట్ నుంచి కానీ, ఈ 3 యూనిట్స్ నుంచి ఏదో ఒక యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. అంటే మనం కన్ఫామ్గా చెప్పలేము సెకండ్ యూనిటే వస్తుందా, లేకపోతే థర్డ్ యూనిట్ 10, లేదంటే ఫిఫ్త్ యూనిట్ నుంచి 10 మార్క్స్ వచ్చిందని చెప్పలేం. బట్ ఈ 3లో ఏ యూనిట్ నుంచి అయినా 10 మార్క్స్ క్వశ్చన్ ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చిన వెయిటేజ్ చూసుకుంటే 14 మార్క్స్ అంటున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది, 70 మార్క్స్ అవుతుంది. మీకు 80 మార్క్స్ కదా ఎక్స్టర్నల్లో. ఆ 10 మార్క్స్ అనేవి ఈ 3 యూనిట్స్లో ఏ యూనిట్ నుంచి అయినా ఉండొచ్చు. ఓకే, అందుకే ఏం చేయాలి, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అలానే ఫిఫ్త్ యూనిట్, ఈ 3 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఆ 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ 3 యూనిట్స్ నుంచి కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ వైజ్ షార్ట్స్ అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఫస్ట్ యూనిట్ వచ్చి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డిఫైన్ రిజిస్టర్ ఒకటి షార్ట్స్. నెక్స్ట్ స్టేట్ ద పర్పస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఐఆర్ అంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్, మెమరీ అడ్రస్ రిజిస్టర్ ఎంఏఆర్, నెక్స్ట్ ఎంబీఆర్ అంటే మెమరీ బఫర్ రిజిస్టర్. ఇవన్నీ ఒకే క్వశ్చన్లో షార్ట్గా ఇస్తారంటే అలా ఏమి ఇవ్వరండి. ఏమైనా 2 ఇవ్వచ్చు, లేదంటే అసలు ఒకటే కూడా అడగొచ్చు. స్టేట్ ద పర్పస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్, ఈ 2 అడగొచ్చు. లేదంటే స్టేట్ ద పర్పస్ ఆఫ్ మెమరీ అడ్రస్ రిజిస్టర్, లేకపోతే స్టేట్ ద పర్పస్ ఆఫ్ మెమరీ బఫర్ రిజిస్టర్, ఇలా అడుగుతారు. కానీ ఈ 4 కూడా ఒకే ఇవ్వరు. అంటే షార్ట్ అంటే 3 మార్క్సే కదా, అందుకే అన్నీ కలిపేమి ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ మైక్రో ఆపరేషన్ అండ్ మ్యాక్రో ఆపరేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్లో ఎక్కువ అడిగిన క్వశ్చన్ కూడా ఇది, మైక్రో ఆపరేషన్స్ అండ్ మ్యాక్రో ఆపరేషన్స్. నెక్స్ట్ డిఫైన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఫెచ్ సైకిల్ అండ్ ఎగ్జిక్యూట్ సైకిల్. ఓకే, మనకి ఫెచ్ సైకిల్ అంటే ఏంటి, రీడ్ చేయడం కదా ఇన్స్ట్రక్షన్ని, మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ రీడ్ చేయడానికి పట్టే టైంని ఫెచ్ సైకిల్ అంటాం. అంటే ద టైమ్ టేకెన్ బై ద సిపియు టు ఫెచ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేయడానికి అంటే రీడ్ చేయడానికి ప్రాసెసర్కి పట్టే టైంని ఫెచ్ సైకిల్ అంటాం. అదే ఎగ్జిక్యూట్ సైకిల్ అంటే ఏదైతే మనం ఫెచ్ చేసామో, ఓకే, ద టైమ్ టేకెన్ బై ద సిపియు టు ఎగ్జిక్యూట్ ద ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఏం చేస్తాం, ఫెచ్ చేసాం అంటే రీడ్ చేసాం, ఆ రీడ్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైంని ఎగ్జిక్యూట్ సైకిల్ అంటాం. అదే ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనుకోండి, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెచ్ సైకిల్ అండ్ ఎగ్జిక్యూట్ సైకిల్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వండి చాలు షార్ట్స్కి. అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డ్రా ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ యూనిట్. ఓకే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు A, B 2 ఉంటాయి కాబట్టి ఒక క్వశ్చన్ ఇది ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ అక్యూములేటర్ బేస్డ్ సిపియు విత్ డయాగ్రామ్ ఒకటి. ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ యూనిట్ అనేది చిన్న యూనిటే. ఓకే, ఎక్కువ మ్యాటర్ కూడా అంతేమి ఉండదండి. అందుకే ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఇంకా సింప్లిఫై చేసి రాశాను, కానీ మ్యాక్సిమం అంతా చదవడానికే ట్రై చేయండి యూనిట్ మొత్తం. అంటే 14 మార్క్స్ వస్తాయి కదా, 14 మార్క్స్ ఆ యూనిట్ చిన్న యూనిటే కాబట్టి మీరు చదివితే 14 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మేబీ అయ్యో ఈ క్వశ్చన్ వస్తే ఏం చేయాలి అన్న ఆలోచన లేకోకుండా కొంచెం మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ అలానే ఫిఫ్త్ యూనిట్ 2 కూడా చిన్న యూనిట్సే. ఓకే, మళ్ళీ మీ అదృష్టం బాగుంటే ఫిఫ్త్ యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చినా రావచ్చు కదా, ఆ యూనిట్ నుంచి వస్తుంది అన్నాడు, బట్ ఎగ్జాక్ట్గా వస్తుందని తెలియదు. ఇన్ కేస్ వస్తే ఇంకా మీకు బెటర్ కదా.
అందుకే ఫస్ట్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, ఈ 2 యూనిట్స్ చాలా తక్కువే కాబట్టి చాయిస్ తీసుకోకుండా మొత్తం చదివితే బెటర్ అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి అలానే షార్ట్స్ వేసేసి ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. సెకండ్ యూనిట్ నుంచి షార్ట్స్ డిఫైన్ ఆప్ కోడ్, ఆపరాండ్ అండ్ అడ్రస్. ఇది చిన్న డెఫినేషన్సే. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే దానిలో ఆప్ కోడ్ ఏంటి, ఆపరాండ్ ఏంటి, అడ్రస్ ఏంటి అని. ఆప్ కోడ్ అంటే వాట్ ఎవర్ ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్. ఒక ఇన్స్ట్రక్షన్ రాసామంటే ఆ ఇన్స్ట్రక్షన్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో చెప్పేదాన్ని ఆప్ కోడ్ అంటాం. వేటి మధ్య అంటే రిజిస్టర్స్ మధ్య తీసుకునే డేటా ఉంటుంది చూసారా, డేటా ఆర్ అడ్రస్, దాన్ని ఆపరాండ్స్ అంటాం. అలానే అడ్రస్ అంటే ఒక లొకేషన్లో, ఈ లొకేషన్లో ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 2100 ఉందనుకోండి, ఇది ఒక మెమరీ లొకేషన్, ఈ లొకేషన్లో ఇది ఏదైతే ఉందో దీన్ని అడ్రస్ అంటాం. ఓకే, దానికి సంబంధించిన డెఫినేషన్ రాయాలి. నెక్స్ట్ డిఫైన్ ఫ్లోటింగ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్ ఒకటి. నెక్స్ట్ వీటిని ఇలా డిఫైన్ అని అడగొచ్చు, లేదంటే కంపారిజన్ అని కూడా అడగొచ్చు అండి. నెక్స్ట్ డ్రా ద ఫ్లో చార్ట్ ఫర్ ఫిక్స్డ్ పాయింట్ మల్టిప్లికేషన్. ఈ ఫిక్స్డ్ పాయింట్ అడిషన్, ఫిక్స్డ్ పాయింట్ సబ్ట్రాక్షన్, ఫిక్స్డ్ పాయింట్ మల్టిప్లికేషన్, ఈ 3 ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం ఎస్ఏగాని అడుగుతారు. ఏమన్నా అడిగితే షార్ట్కి జస్ట్ ఫ్లో చార్ట్ని డ్రా చేయమని షార్ట్గా అడగొచ్చు. మీరు ఎస్ఎస్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే దానికి కరస్పాండింగ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా షార్ట్గా రాయగలరు కదా. ఓకే, నెక్స్ట్ రిప్రజెంట్ -127 అండ్ 128 యూజింగ్ సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. మనకి ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో టైప్స్ ఉన్నాయి కదా, సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అని, సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్, అలాగే సైన్డ్ 2s కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి కదా. అలా ఏమన్నా ఒక 2 నంబర్స్ ఇచ్చి వాటికి సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ కానీ లేదా సైన్డ్ 2s కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ కానీ అడిగితే ఎలా రాయాలో కూడా దీనికి సంబంధించి నేను వీడియోస్ పోస్ట్ చేశానండి. అంటే ఎక్కువ పోస్ట్ చేయలేదు కానీ కొన్ని అయితే ఈ ఫిక్స్డ్ పాయింట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆ 3 టాపిక్స్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఫిక్స్డ్ పాయింట్ అలానే ఫ్లోటింగ్ పాయింట్కి సంబంధించి పోస్ట్ చేశాను. ఓకే, ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ ఎస్ఎస్కి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అది ఎస్ఏకే అవి ఇవ్వచ్చండి, ఇంపార్టెంట్ కూడా, అది కూడా పోస్ట్ చేశాను. అంటే 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ గురించి వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అది కూడా పోస్ట్ చేశాను చూడండి. నెక్స్ట్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్రస్సింగ్ మోడ్స్. ఓకే, అడ్రస్సింగ్ మోడ్ అసలు అంటే ఏంటి? ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ అండ్ ఆపరాండ్. ఆపరాండ్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలో తెలిపేవే ఈ అడ్రస్సింగ్ మోడ్స్. దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రస్సింగ్ మోడ్స్ ఉన్నాయి. రిజిస్టర్ అడ్రస్సింగ్ మోడ్ అని, డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అని, ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అని, ఇంప్లాయిడ్ అడ్రస్సింగ్ మోడ్ అని, బేస్డ్ ఇండెక్స్ అడ్రస్సింగ్ మోడ్ అని, ఇవలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రస్సింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి మీకు సపరేట్గా కంప్యూటర్ ఆర్గనైజేషన్ అని నేను మెన్షన్ చేయలేదు కానీ బట్ ఈసీ వాళ్ళకి కూడా మైక్రో ప్రాసెసర్లో ఉంటుందండి ఈ టాపిక్. ఓకే, వాళ్ళకి సంబంధించి పోస్ట్ చేశాను, బట్ మీకు కూడా అదే కాన్సెప్ట్ అనమాట, అది రాయొచ్చు మీరు, అదొకసారి చూడండి. ఇక్కడ మీకు లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్రస్సింగ్ మోడ్స్ అని ఎస్ఎస్గా అడిగారు కాబట్టి ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతారు. ఇది ఇన్ కేస్ దీన్ని జస్ట్ లిస్ట్ ద డిఫరెంట్ అడ్రస్సింగ్ మోడ్స్ లిస్ట్ వేరియస్ అడ్రస్సింగ్ మోడ్స్ అని షార్ట్గా అడిగినా కూడా ఆన్సర్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫిక్స్డ్ పాయింట్ అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ విత్ ఫ్లో చార్ట్. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఫిక్స్డ్ పాయింట్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ విత్ ఫ్లో చార్ట్స్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు కదా. ఫ్లోటింగ్ పాయింట్ కూడా ఉన్నాయండి. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్, ఇవన్నీ ఉన్నాయి. బట్ మొత్తం చదవాలి అంటే చదవలేరు కాబట్టి మ్యాక్సిమం ఫ్లోటింగ్ పాయింట్ కన్నా ప్రీవియస్ పేపర్స్ అన్నిట్లో ఫిక్స్డ్ పాయింట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ ఫిక్స్డ్ పాయింట్ అనే ఇచ్చాను. ఓకే, ఫిక్స్డ్ పాయింట్కి సంబంధించి ఇచ్చాను. ఇవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, టైం ఉంది ప్రిపేర్ అవ్వగలం అనుకున్న వాళ్ళు ఫ్లోటింగ్ పాయింట్ చూడండి, టైం లేదు ప్రిపేర్ అవ్వలేము అనుకున్న వాళ్ళు ఒక ఫిక్స్డ్ పాయింట్ చూసుకుని వెళ్ళండి, సరిపోతుంది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ వరకేనండి. స్కోరింగ్ కావాలి, మాకు ఎక్కువ మార్క్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఒక్క ప్రిపరేషన్ సరిపోదు, మిగతావి కూడా ప్రిపేర్ అవ్వాలి. అలానే థర్డ్ యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అన్న మెయిన్ మెమరీ అన్న ఒకటే, సెకండరీ మెమరీ అన్న ఆక్సిలరీ మెమరీ అన్న ఒకటే. క్వశ్చన్ ఇన్ కేస్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ అని అడగొచ్చు, లేదంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ మెయిన్ మెమరీ అండ్ ఆక్సిలరీ మెమరీ అని కూడా అడగొచ్చు. ఎలా అడిగినా క్వశ్చన్ ఒకటేనండి.
మీరు రాయాల్సిన ఆన్సర్ స్టేట్ ద నీడ్ ఫర్ మెమరీ హైరార్కీ ఇన్ ఏ కంప్యూటర్ ఒకటి. నెక్స్ట్ డిఫైన్ వర్చువల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లొకాలిటీ ఆఫ్ రెఫరెన్స్. నెక్స్ట్ దీనిలో మన టెంపోరల్ లొకాలిటీ అవి ఉన్నాయి కదా, వాటి గురించి కూడా రాయాలి. స్పేషియల్ లొకాలిటీ అండ్ టెంపోరల్ లొకాలిటీ అని ఉంటాయి కదా, 2 టైప్స్, వాటి గురించి కూడా రాయండి. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ యాక్సెస్ టైమ్, యాక్సెస్ రేట్, అవుటరబిలిటీ, పర్మనెన్స్ ఆఫ్ స్టోరేజ్ అండ్ సైకిల్ టైమ్. ఈ డెఫినేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇలా డెఫినేషన్స్ ప్రిపేర్ అయితే ఇన్ని అన్నీ కలిపి ఒక షార్ట్గా అయితే కూడా ఏదైనా 1-2 అడగొచ్చు. ఇన్ కేస్ ఎస్ఎస్కి అడిగితే మాత్రం అన్నీ అడగొచ్చు. ఓకే, అలానే 3rd యూనిట్ నుంచి ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్స్ప్లెయిన్ మెమరీ హైరార్కీ ఇన్ ఏ కంప్యూటర్ ఇన్ ఏ డీటెయిల్. ఓకే, మెమరీ హైరార్కీ ఒకటి ఇలా మనకి డైమండ్ షేప్ ఉంటుంది కదా, లెవెల్ 1, లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 అలా ఉన్నాయి కదా, ఆ డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ మెమరీ ఆర్గనైజేషన్ అని. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద క్యాచీ మెమరీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ అనలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెమరీ ఇంటర్లీవింగ్ ఇన్ ఏ కంప్యూటర్. ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి 3rd యూనిట్ నుంచి. ఓకే, నెక్స్ట్ అలానే 4th యూనిట్ నుంచి షార్ట్స్ అలానే ఎస్ఎస్ ఏంటో చూద్దామండి. 4th యూనిట్ నుంచి షార్ట్స్ లిస్ట్ ఎనీ 6 పెరిపెరల్ డివైసెస్ కెన్ బి కనెక్టెడ్ టు ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్కి కనెక్ట్ చేసే పెరిపెరల్ డివైసెస్ అంటే ఇన్పుట్ డివైసెస్ అలానే అవుట్పుట్ డివైసెస్ ఏంటి, జస్ట్ వాటిని లిస్ట్ అవుట్ చేయమంటున్నారు అంతే. ఓకే, అది ఏవి 6 అంటున్నారు అంటే ఇన్పుట్ అవుట్పుట్ కలిపి 6 లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇన్పుట్ అంటే ఏమైనా రాయొచ్చు. ఇన్పుట్ డివైసెస్ అంటే కీబోర్డ్ అని, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అని, లేకపోతే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అని, ఇవన్నీ కూడా మనకి ఇంక ఇన్పుట్ డివైసెస్ ఏమన్నాయో లైట్ పెన్ ఉంటుంది కదా, ఓకే, ఆ పెన్ అని, అవన్నీ ఇన్పుట్ డివైసెస్ కిందకి వస్తాయి. అలానే అవుట్పుట్ డివైసెస్ అంటే ప్రింటర్స్, ప్లాటర్స్, ఈ గ్రాఫిక్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, ఆ డిస్ప్లేస్, విజువల్ డిస్ప్లే యూనిట్ ఉంది, అవన్నీ కూడా అవుట్పుట్ డివైసెస్ కింద రాయాలి. నెక్స్ట్ డిఫైన్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఆ కంప్యూటర్లో మనకి ఇంటర్నల్గా ఏముంటాయి వాటిని అలాగే ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ని కనెక్ట్ చేయడమే, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడమే మనకి ఇంటర్ఫేస్ అంటే. ఏమని చెప్పొచ్చు, ఇంటర్ఫేస్ అంటే ఇట్ ప్రొవైడ్ ఏ మెథడ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్. ఓకే, ఇట్ ప్రొవైడ్ ఏ మెథడ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఇంటర్నల్ సిస్టమ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ అని చెప్పొచ్చు ఇంటర్ఫేస్ అంటే. ఓకే, అలానే వాటి యొక్క నీడ్ ఏంటి అని రాయండి. నెక్స్ట్ లిస్ట్ వేరియస్ మోడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఆ డేటా ట్రాన్స్ఫర్ అంటే మనకి డేటా అనేది మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే సిపియు మెమరీ అని ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ సిపియు అండ్ ఐఓ డివైసెస్ అని, నెక్స్ట్ మెమరీ అండ్ ఐఓ డివైసెస్ అవి రాయొచ్చు. మళ్ళీ వాటిని సబ్ డివిజన్ ఉన్నాయి మనకి ఇంకా డిఫరెంట్ ఈ డేటా ట్రాన్స్ఫర్ మోడ్స్ ఏంటవి. సింక్రోనస్ అంటే సింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ అని, హ్యాండ్ షేకింగ్ డేటా ట్రాన్స్ఫర్ అని, ప్రోగ్రామ్డ్ ఐఓ మెథడ్ డేటా ట్రాన్స్ఫర్ అని, నెక్స్ట్ డిఎంఏ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ ఉంది కదా, డైరెక్ట్ మెమరీ యాక్సెస్ డేటా ట్రాన్స్ఫర్ అని, ఇవి కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు వాటిని చూసుకుని ఏవి రాయాలి అది ఒకసారి చూడండి. లిస్ట్ వేరియస్ మోడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్కి. నెక్స్ట్ డిఫైన్ బస్ సిస్టమ్, అలానే లిస్ట్ ద వేరియస్ బస్ సిస్టమ్. డిఫైన్ బస్ సిస్టమ్ అంటున్నాం కదా, బస్ సిస్టమ్ గురించి ఏమని రాయొచ్చు. బస్సెస్ ఆర్ ద ఫిజికల్ లింక్స్, అంటే బస్ అంటే ఇప్పుడు కనెక్ట్ చేయడం కదా. ఓకే, బస్సెస్ ఆర్ ద ఫిజికల్ లింక్స్ బిట్వీన్ ద ఫంక్షనల్ యూనిట్స్ విత్ ఇన్ ద కంప్యూటర్, అలా అది రాయొచ్చు. నెక్స్ట్ లిస్ట్ ద వేరియస్ బస్ సిస్టమ్స్ అంటే సిస్టమ్ బస్ అని, ఐఓ బస్ అని, మెమరీ బస్ అని ఉన్నాయి కదా. లేదా మళ్ళీ సిస్టమ్ బస్సులు ఏమున్నాయి కూడా రాయొచ్చు. సిస్టమ్ బస్సులు అలానే మెమరీ బస్సులు ఏమేమి ఉన్నాయి, ఐఓ బస్సులు ఏమున్నాయి అంటే మళ్ళీ సిస్టమ్ బస్కి వచ్చి మళ్ళీ 3 బస్సెస్ ఉన్నాయి. ఏంటవి, కంట్రోల్ బస్ అని, అడ్రస్ బస్ అని, డేటా బస్ అని ఉన్నాయి కదా. కొంచెం వాటన్నిటిని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేయండి. నెక్స్ట్ కంపేర్ సింక్రోనస్ అండ్ ఎసింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్. నెక్స్ట్ అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి 4th యూనిట్ అంటే, ఇందాక డేటా ట్రాన్స్ఫర్ మెథడ్స్ చెప్పాను కదా, హ్యాండ్ షేకింగ్ డేటా ట్రాన్స్ఫర్ అని, నెక్స్ట్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కంట్రోల్ డేటా ట్రాన్స్ఫర్, ప్రోగ్రామ్డ్ ఐఓ, అలానే ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ. ఈ 4 కూడా ఎస్ఎస్ ప్రిపేర్ అవ్వాలి 4th యూనిట్ నుంచి. అవన్నీ కూడా డేటా ట్రాన్స్ఫర్ మెథడ్స్ ఏనండి. నెక్స్ట్ అలానే 5th యూనిట్ వచ్చి మనకి మైక్రో ప్రాసెసర్ అలానే అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ కదా. వాటి యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డిఫైన్ మైక్రో ప్రాసెసర్ అండ్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్. ఓకే, మైక్రో ప్రాసెసర్ అంటే ఏమని చెప్పొచ్చు, మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పొచ్చు. అది ఎలా వర్క్ చేస్తుంది అంటే సిపియు ఎలా వర్క్ చేస్తుంది, సిపియుని మనం ఏమంటాం ప్రాసెసర్ అంటాం కదా, అంటే ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ సిపియు అని చెప్పొచ్చు. ఓకే, ఇంకా దానిలో మిలియన్ కాంపోనెంట్స్ ఉంటాయని, రిజిస్టర్స్ ఉంటాయని, అవన్నీ కలిపి వర్క్ చేసేదాన్ని మైక్రో ప్రాసెసర్ అని రాయొచ్చు డెఫినేషన్.
ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాము, లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్. అంటే ప్రాసెసర్స్ ఏంటి అని, ప్రాసెసర్స్ అంటే మైక్రో ప్రాసెసర్ రాయొచ్చు, మైక్రో కంట్రోలర్ ఇది నథింగ్ బట్ ఏ ప్రాసెసరే కదా, మైక్రో కంట్రోలర్ అని, లేదా ఎంబెడెడ్ ప్రాసెసర్స్ అని, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ అని. మళ్ళీ ఆ మైక్రో ప్రాసెసర్స్లో మనకి టైప్స్ ఉన్నాయి. ఏంటిది 8086 అంటే 8 బిట్, 4 బిట్, 8 బిట్, 16 బిట్, 32 బిట్, 64 బిట్ ప్రాసెసర్ ఉన్నాయి కదా, వాటిని కూడా అంతవరకు అవసరం లేదు. ఇన్ కేస్ లిస్ట్ అవుట్ చేస్తే లిస్ట్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. 8086 మైక్రో ప్రాసెసర్ అనేది ఏంటి, 16 బిట్ మైక్రో ప్రాసెసర్. ఎన్ని డేటా లైన్స్ ఉంటాయి అంటే 16 డేటా లైన్స్ ఉంటాయి. అడ్రస్ లైన్స్ ఎన్ని ఉంటాయి అంటే 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి. మరి ఆ 8086 మైక్రో ప్రాసెసర్ యొక్క కెపాసిటీ, అడ్రసింగ్ కెపాసిటీ ఎంత అంటే 1 మెగాబైట్ ఉంటుంది. అలానే ఎన్ని మోడ్స్లో ఆపరేట్ అవుతుంది అంటే మినిమం మోడ్, అలానే మ్యాక్సిమం మోడ్లో ఆపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఎంత సప్లైతో ఆపరేట్ అవుతుంది అంటే +5 volts పవర్ సప్లై సరిపోతుంది. అలానే ఇంకా అది 40 పిన్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ అనమాట ఈ 8086 మైక్రో ప్రాసెసర్. అంటే ఇది నథింగ్ బట్ చిన్న ఐసీనే కదా ప్రాసెసర్ అంటే. ఓకే, 40 పిన్ ఐసీ అనమాట 8086 మైక్రో ప్రాసెసర్ అనేది. ఈ 5th యూనిట్ మాత్రం మీకు ఈసీ వాళ్ళకి ఒకటే ఉంటుందండి మ్యాక్సిమం సిలబస్. మీకు ఎక్స్ట్రా ఉన్నది ఏంటి అంటే జస్ట్ అడ్వాన్స్మెంట్ ప్రాసెసర్స్ అంటున్నారు కదా, అంటే 80286, 386, 486, పెంటిఎం ఇవి ఉన్నాయి కదా, వాటి యొక్క ఫీచర్స్ ఒకటి ఎక్స్ట్రా అడిగాడు. మిగతా టాపిక్స్ ఈ ఫీచర్స్ 8086 ఫీచర్స్ కానీ, నెక్స్ట్ పిన్ డయాగ్రామ్ కానీ, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ కానీ ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈజీగానే అర్థమవుతుంది మీకు. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ 80286, 386, 486 అండ్ పెంటిఎం ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే ఏం అడగడు. మ్యాక్సిమం అడిగితే ఏమంటే లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ 80286 కానీ లేకపోతే 386 ఏదైనా ఒకటే అడుగుతారండి, ఇలా అన్నీ అడుగురు. ఇవి ప్రిపేర్ అవ్వండి షార్ట్స్. ఇక్కడ ఇన్ కేస్ ఈ క్వశ్చన్ ఇక్కడ రాకపోయినా షార్ట్గా ఎస్ఎస్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమని, కంపారిజన్ బిట్వీన్ 8086, 80286, 80386, 80486 అని ఎస్ఏగా అడిగితే మీరు ఏవైతే ఫీచర్స్ ప్రిపేర్ అయ్యారో అలా .1 అని పెట్టి 8086 ఇలా కామన్గా అన్నిటికీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఎన్ని డేటా లైన్స్ ఉంటాయి, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎన్ని అడ్రస్ లైన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎన్ని పిన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎన్ని బిట్ ప్రాసెసర్స్, అలా పాయింట్ పెట్టుకుని ఇలా అన్నిటికీ కంపారిజన్స్ రాసేయండి. ఫీచర్స్ ప్రిపేర్ అయితే దాన్ని బేస్ చేసుకుని కంపారిజన్స్ రాసేయచ్చు. ఓకే, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ డిస్క్రైబ్ ద ఈచ్ పిన్. 40 పిన్ అంటున్నాం కదా, ఆ 40 పిన్ డయాగ్రామ్ వేసి వాటి యొక్క పిన్స్ యొక్క ఫంక్షన్ రాయాలి. నెక్స్ట్ డ్రా ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ డిస్క్రైబ్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఆ బ్లాక్లో ఏవైతే ఉన్నాయో అంటే ఏఎల్యూ అని, నెక్స్ట్ రిజిస్టర్స్ అని ఉన్నాయి కదా, నెక్స్ట్ సెగ్మెంట్ రిజిస్టర్స్ అని, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అని, స్టాక్ పాయింటర్ అని, ఇవన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ డ్రా ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఇంటెల్ పెంటిఎం ప్రాసెసర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ యూనిట్. ఓకే, ఈ 3 ఎస్ఏస్ ప్రిపేర్ అవ్వండి. 10 మార్క్స్ వచ్చే క్వశ్చన్ 5th యూనిట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఆ 10 మార్క్స్ క్వశ్చన్ అనేది 5th యూనిట్ నుంచి వస్తే చాలా ఈజీ. ఓకే, అంటే చాలా తక్కువ సిలబస్ అనమాట 5th యూనిట్. ఓకే, ఇది అండి మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్ సిఎంఈ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.